ఏమండి, ఇలా ఎర్ర కలువల్ని నేతిలో ముంచి హోమంలో ఎందుకు వేస్తారో, అసలు ఇలా వేయటాన్ని ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేదురు. అంతేకాదండి, ఈ గణపతి నవరాత్రుల్లో అవకాశం ఉండి కూడా మన కోనసీమలోని అయినవెల్లి మహాగణపతి యొక్క గరిక పూజని, పంచహారతుల్ని దర్శించుకోలేకపోవడం దురదృష్టకరమనే చెప్పాలి. కర్తవ్య నిర్వహణలో ఆ మహాశివుణ్ణి ఎదిరించిన ఈ మహాగణపతిని ఈ నవరాత్రుల్లో దర్శించుకోవడమే కాదండి, చదువుకునే పిల్లలైతే తమ పెన్ను పుస్తకాన్ని, వ్యాపారస్తులైతే తమ ప్రొడక్ట్ని, అదే ఉద్యోగస్తులైతే తమ మనోసంకల్పాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెడితే ఈ కార్యసిద్ధి వినాయకుడు తప్పక నెరవేరుస్తాడండి. దానికి మనం ఆయనకి ఇచ్చుకోవాల్సిన ముడిపి ఏంటో తెలుసా? గుప్పెడు గరిగడ్డి, 5 గుంజీలు తీమన్నాను కదా అని గర్భగుడిలో తీశారు కాదండి, బయట తీయాలి. ఆదిదేవుడైన ఈ అయినవెల్లి గణపతికి సంవత్సరంలో ఒక రోజు 1,00,000 పెన్నల పూజ చేస్తారు. ఆ పూజ ఎప్పుడో తెలుసా మీకు? అసలు మీలో ఎంతమంది అయినవెల్లి గణపతిని దర్శించుకున్నారు? అసలు ఈ ప్రశ్నలన్నిటికీ అవకాశం ఉంటే కామెంట్ చేదురు.